హాయ్ అండి మీ అందరికి. నిన్నటి రోజున అయితే చిలకలూరుపేట వెళ్ళి షాపింగ్ చేసాము. శారీ అయితే మంచి శారీ అయితే దెబ్బ కొట్టాము. అంటే మా తమ్ముడు కలకత్తా శారీస్ అండి అయ్యి. కలకత్తా శారీస్ 200 కొనిపించారు మాకు. ఈ చీరలో నిజమే పాపం ఏడా 2 కలిపా. చీర 2200. సరే దాని బండారం బయటపడి శారీ చూపిండి అర్థమైద్దిగా. లాస్ట్ పెళ్ళి అని చెప్పి తీసుకున్నాము. మేమే ఇప్పించామండి. అనుకుంటారు ఈ చీర మా తమ్ముడు తీసుకున్నాడు. ఇది నాకు నక్కాయి శారీ. నీ చీర సరే ఇది ఫస్ట్ డీటెయిల్ గా చూపి. అది కలకత్తా శారీ లేకపోతే చిలకలూరుపేట శారీ అర్థం అవ్వాలిగా. ఇది పళ్ళు లాగు వచ్చింది. చీర తినిగిద్ది తినగదు కొరుకు వర్క్ చూపించడానికి వదిన. అది కూడా ఆ లోపల అది కూడా ఓపెన్ చేయి. మా వదిన శారీ బాగుంది రాజు నీ శారీ మీద. పురుగులు ఏం పెడతాను. పురుగులు ఏం చేస్తున్నాయి పురుగులు. సాసు ఈ 2 చీరలు ఏ చీర బాగుందానా? అదిగో చెప్పలా. దన్ను బాగున్నాయా? 2 అంటాం రావట్లా. మళ్ళీ 2వ క్లాస్ రేపు. ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ శారీస్. నువ్వు ట్రెండింగ్ శారీసే కానీ ట్రెండింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటావు. అబ్బా నీ శారీస్ సెలక్షన్స్ ఎలా ఉంటాయి. వస్తుంది అది. ఇది బొమ్మలే రాజీ బొమ్మ. నా బొమ్మ. అక్క ఈ చీర మీద ఈ బ్లౌజ్ అని సెట్ అయ్యింది. నా బ్లౌజ్ అది నా బ్లౌజ్ దీని మీద సెట్ అయ్యింది. అట్ట అని వేసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారా? బాగుంటుంది నిజంగా. ఎందుకంటే ఈ పంచదార ఈ కలర్ లో కలిసింది, ఇది ఇట్లా కలిసింది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి నిన్న నేను కూడా వెళ్ళా కదండి రాత్రి చిలకలూరుపేటలో 1600 కాంచి తగ్గొట్టుకుంటా నేను స్టార్టింగ్ 800 అడిగాను. చివరికి ఫైనల్ ఎంత చేసి ఇచ్చారంట? 2 కాయలు 2 కొబ్బరికాయలు పడ్డాయి. తీసురా పోరా సాసు. నిజమే బావా. నేను ఒంట్లు అడుగుతున్నా. ఇల్లు వచ్చేలేదు నేను ఇటు వచ్చా. ఏమైంది అయ్యే పగులుతాయి కానీ నీకేమైంది? ఆ కొబ్బరికాయలు పగులుతాయి. మీ అమ్మాయి తల మీద ఎన్ని పడి అడుగు కావాలంటే రాజు అవి కోపియాలి. రాజు ఎప్పుడు కోపియాలి అర్థం కావట్లా. వాటర్ లో ఎక్కువ కూడా నాన పెట్టకూడదు. వేసుకొని తర్వాత మళ్ళీ తీసామా దాచి పెట్టామా. పులి వేసుకోకదా? పులి వేసుకోకదా? వాషింగ్ మిషన్ లో కూడా కదా? వాషింగ్ మిషన్ మేమాయి తీసుకుంటున్నాం నెలలో. గమ్ముతో అంటించింది టోన్స్ కదా. వాటర్ లో నానితే ఏంటంటే చేత్తో. సర్లే బజార్ మీద వేసుకోండి సారీస్. గొడ్లు కాదు బాబా. అల్లదిగో షాక్ ఉంది. కట్టే కొబ్బరేనా? గుడ్డ క్వాలిటీ ఏమో మడతపోయినట్టు నలిగిపోయినట్టు ఉందండి. ఇన్స్టాలో కూడా చూసే ఈరోజు శారీ ఇది ఇలాంటి వేరే వేసుకుంటారు సెలబ్రిటీలు. అది కొంచెం దామతరలాగా ఉన్నట్టు ఉంది. ఒక లేయర్ వేసుకో చేయి కనపడద్దు చూద్దాం. జాగ్రత్త మంచిగా ఇరిగిద్ది రాజే. అరే పైకి ఎక్కింది. మట్టి కాకుండా ఉండి దాని కింద కట్టడం కాదు. అయిపోయింది అన్న 4 నిమిషాలు. సూపర్గా ఉంది రాజీ. గొట్టలు లేదన్న బాగుంది. చలో ఎక్కడ కారు మర్చిపోయాను కుట్టేస్తుంది. వేసిరండి. రేపే మ్యారేజ్ అందించిద్దా 2? ఫోన్ చేసి కనుక్కుంటే పోయేదిగా మా. నా కాడ లేదు. కొట్టకుండా ఉంటే బాగుండు. అంటే అట్టే అనుకుంటుంది బిజీ ఫుల్గా వాళ్ళకి. సరే సరే చూద్దాం. ఈ కట్టుకుంటే అందం వస్తాయిలే మా సారీస్. చూపులు కట్ట ఉన్నాయి కానీ మిషన్ కొంటా అంటున్నావు కదా, అమే కొట్టు.
ట్రై చేయాలి. ముందు 1200 శారీయో 1500 శారీయో పాడైపోయింది దెబ్బకి. సరే తొందరగా వేసిరండి మరి ఇంకా. పొద్దుటి నుంచి ఏమైంది మేము మీకు తెలియచేట్లు వినకుండానికి ఇదిగో నేను ఎప్పుడు అన్నాను వినకుండా పోదాం. ఎక్స్ట్రా చేయగాకు. ఆయన ఇప్పుడు ఏంది వినకుండా పోతే బాగుండేదిగా. పో. శవలు లేవు. ఏం చేయమంటావు ఏంది? నిన్న చిలకలపేట వచ్చి ఏం తీసుకోకుండా మెనకున్నావు. ఇంక ఇన్ని మాలు తిరుగుతారు. మొన్నే వినకుండా రాత్రి చిలకలపేట మళ్ళీ వినకుండా. ఇది మా ఇంట్లో జరిగినట్టుంది పెళ్ళి. ఇంట్లో అంటే మెయ్యని తీసుకోమని చెప్పండి. మేము పొద్దుకోకలు వస్తామేంది? మరి అయ్యి కాకెవరు? ఏమన్నాడు అయ్యా? మా అమ్మ. ఓకేనండి. ఒక గంట క్రితం వర్షం పడింది, తొలపర్ల వర్షం. మరి రేపు కూడా పడకుండా ఉంటే బాగుండు అన్న. రేపు వాతావరణం దాము దోముకుంటే ఏం చేస్తాడు రాజేష్? వాడు ఎట్టన రూల్ నాకేవాడే, వాడికి ఖచ్చితంగా పడవచ్చు రేపు వర్షం. ఎవరు పోయారా చేనుకే? కొబ్బరికాయలకి నీళ్ళు కావాలా? నీళ్ళు ముందు ఏ రోల్ మిద్దిగా మా దాని కింద రాయి ఉండాలి. రాయి ఉంటే అప్పుడు ఒత్తిడికి పగిలిద్ది, కుంగిద్ది. అది వచ్చిందా? కొబ్బరి బాగానే ఉందిగా. పెద్ద గంటకి ఒకటి 2 చీరుపులు చేయరా? అది ఎందుకులే, అది సరిపోద్ది. ఎవరు తింటారులే, కూరలో వేసుకోవచ్చు. నీళ్ళు ఉన్నాయమ్మా లోపల. సౌండ్ వచ్చింది. లేవు బాబా, నీళ్ళు కొబ్బరి తాగింది. కొబ్బరి నీళ్ళు తాగింది. సొక్క కూడా పడలే అసలు కింద కూడా. కూరలో అయితే బాగుంటది. బాబా కొబ్బరి అన్న వద్దా? ఇల్లు కడుక్కోవాలి ఇప్పుడు దాకా. ఇల్లు కడితే మట్టి అయితే రాయి పెట్టుకుని చిలకైందేమో ఎట్లా పెట్టుకుని ఇటు పెట్టుకోవాలా? బాగు బల్ల పడాలా ఎవడంటానే. పోయి రాబండి మీరు. ఇంకా అడుగుతారా? అడబై పని అక్క.